చేశారు కాబట్టి మీరు ప్రజలకు వెళ్ళలేకపోతున్నారు. అంటే గతంలో ఏవైతే జరిగినాయో అవే ఇప్పుడు ప్రతీకారంగా తీర్చుకుంటున్నారు. ప్రతీకారం ప్రతీకారం కాకపోతే గడిచిన 2 నెలల్లో రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారట, మానభంగాలు చేస్తున్నారట, చాలా దారుణం తీసుకొచ్చారని చెప్పి ఈయన రాష్ట్రపతి పాలన కోరుతున్నారు కదా ఢిల్లీ వెళ్ళి. అసలు ఆయనకి రాష్ట్రపతి పాలన అంటే దాని యొక్క అర్థం తెలుసు ఆయనకి. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేశాడు, ధర్నా చేసి ఇక్కడ హైదరాబాద్ విజయవాడలో అందరికీ ప్రెస్ మీట్ పెట్టి మేము రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కోరాము, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కోరాము, అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోరామని చెప్పారు. ఢిల్లీలో నేషనల్ మీడియా వాళ్ళు వెళ్ళి సార్ 36 మెంబర్స్ మీరు హత్య జరిగింది అన్నారు, ఒకసారి లిస్ట్ ఇస్తారా అని అడిగారు. తోక ముడిచాడు. మీరు హత్యలు 36 మంది హత్యలు జరిగినాయి అంటున్నారు, ఆ లిస్ట్ మాకు తెలియట్లా. 36 మంది ఎక్కడ హత్య జరిగింది మాకు కూడా మా పార్టీ వాళ్ళకి కానీ మా జనసేన పార్టీకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ తెలియట్లా. ఇందులో 5వ వారం జరిగితే 2 వైసీపీ వాళ్ళు, 4 తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళు ఇంకా చెలరేగిపోతున్నారు. ఇంకా మేమే అధికారులు ఉన్నాం అనుకుంటున్నారు వైసీపీ నాయకులు. మేమే ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నాము, ఇంకా దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు. ఇది కాదు వర్మ గారు. నేను మన వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళి ఏదో ఫంక్షన్కి వెళ్ళా. వైజాగ్ ఫంక్షన్కి వెళ్ళి కూర్చుంటే ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళు చాలా మంచి ప్రజలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్టుంది వాళ్ళకి. అసలు ఏ రోజు కాదు ఎవరికాడికి నా సైటు ఇవాళ ఉంటుందా లేదా, నా ఇల్లు ఈ రోజు ఉంటుందా ఉండదా, నేను బయటికి వెళ్తే లోపల రాగలనా లేదా అని ఉత్తరాంధ్ర ప్రజలు భయపడిపోయారు. వీళ్ళు వేరు చేస్తే ఒక విజయసాయి రెడ్డి, ఒక సుబ్బారెడ్డి ఈ మాఫియాకు దడిసిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అంచనా వేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఇక లేదు, రాజకీయంగా లేడు. ఇక వైసీపీ పార్టీ అనేది భూస్థాపితం. ఎలా చెప్తున్నారు? గతంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అన్నారు, పవన్ కళ్యాణ్ అసలు సర్పంచే గెలడన్నారు. ఈ రోజు చూస్తే కళ్యాణ్ బాబు గారు సర్పంచే గెలడన్న కుక్కలో ఈరోజు ఏమైపోయినాయి, ఎక్కడున్నారు? ఒక గన్నవరవాడు కానీ, ఒక గుడివాడాడు కానీ, ఒక నగిరి రోజా కానీ, ఒక అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఈ ఆంబోత్ రాంబాబు కానీ, వీళ్ళు వాగిన వాడు ఏమైపోయినాయి? 21 నియోజకవర్గాలు పోటీ చేసి 2 పార్లమెంటు పోటీ చేసి 21 ఎమ్మెల్యేలు 2 పార్లమెంట్లు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూటమిలో గెలిచిన తర్వాత ఈ వాగిన గత రోజుల్లో వాగిన వైసీపీ కుక్కలు ఏమైపోయినాయి మీరు చెప్పండి వర్మ గారు. ఒక్కడన్నా బయటకు వచ్చాడు ఇంతవరకు? ఇది పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల గెలవలేదని రోజా వాగింది. ఎక్కడుంది రోజా ఈరోజు? మొన్న ఎవరో చెబుతున్నారు, నేను తిరుపతి వెళ్తే రోజా గారు ఎక్కడ ఉన్నారంటే ఇలా రోజా గారు అక్కడ డిఎంకే పార్టీకి ఆపోజిట్గా ఒక పార్టీ పెడుతుందంటే చెన్నైలో, జగన్ రెడ్డి దొంగ అని చెడుతుందంటే అంటున్నారు. సార్ వర్మ గారు, సపోజ్ ఎగ్జాంపుల్ దేవుడు చెప్పకూడదు, నేను మొన్న తిరుపతి దేవాలయంకి వెళ్ళాను. వెళ్తే అక్కడ నేనేదో సపోజ్ ఒక ఎమ్మెల్యే గారు ఏమంటే వెళ్ళాను, ఒక్కొక్కడు ఎక్కువ ఉన్నారు. అంటే 10 మంది అండి ఎమ్మెల్యే గారికి ఆధార్ కార్డులు స్కాన్ చేయాలండి, 11వ వాడు కుదరదండి అన్నారు. ఇదేంటి ఇది ఒక పరిపాలన అంతేనండి, ఇది ఎన్డీఏ పరిపాలనలో అదొక మా పైనుంచి ఆర్డరు ఇది అన్నారు. ఏంటి ఇదేంటి అంటే అక్కడ ఎవరో పక్కన చెబుతున్నారు, వైసీపీ ఎమ్మెల్యే రోజే ఎప్పుడు వచ్చినా 100 మంది వచ్చేదండి, ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చినా 70 మంది వచ్చేవారండి, అసలు ఆధార్ కార్డు స్కాన్ చేయట్లేదు, ఏం లేదు, టికెట్లు కూడా కొనే పని లేదు, వెళ్ళిపోవటమే దర్శనానికి. వర్మ గారు వీళ్ళు రాష్ట్ర ప్రజలు కాకుండా, పేద ప్రజలు కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవుళ్ళు కూడా వదిలేస్తారు వీళ్ళు. కలియుగ వెంకటేశ్వర స్వామి అనేటోడు భారతదేశం మొత్తం కొలిసే హిందూ సాంప్రదాయ వరకు కొలిసే దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి కూడా వదలలేడు. మీరు చూసుకోండి, మీడియాలో వస్తుంది. నెయ్యి, కందిపప్పు, పెసరపప్పు, శనగలు, మిఠాయి, లడ్డూ తయారు ప్రసాదాలు, వాటిలో కూడా అవినీతి. ఇక్కడ కింద తీసుకొచ్చి 800 కోట్ల రూపాయలతో దేవాలయం డబ్బులు తీసుకొచ్చి భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండగా దాంట్లో యొక్క భవనాలు బ్రహ్మాండంగా ఉండే భవనాలు కూలగొట్టి కొత్త భవనాలు కడతామని చెప్పి దానికి టెండర్ పిలిచి పనులు చేయకుండా ఉన్న వాటికి కూడా ఇంజనీర్ విభాగంలో బిల్లులు తీసేసుకుని మొన్న ఫైల్స్ దగ్ధం చేశారు. కాదు సతీష్ గారు, ఓకే ఇన్ని చెప్తున్నారు, అవినీతి చేశారంటున్నారు, అన్యాయాలు చేశారంటున్నారు, దాని ప్రూఫ్స్ తీసుకురండి, ప్రజల ముందు పెట్టండి, కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి. ఎవరు వద్దన్నారు? మాటలు కాదు కదా. మేము కేసులు దోలికి వైసీపీ పార్టీ లాగా మా తెలుగుదేశం పార్టీ, మా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కేసులు పెట్టము. మరి ఇంకా అవినీతి గురించి మాట్లాడేందుకు కేసు కేసు చట్టబద్ధం చేసిపోద్ది. మా యొక్క ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, మా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ కేసులతో సంబంధం లేదు. చట్టం బంధం చేసుకుపోతూ ఉంటుంది. మీరు ముందు చూస్తూ ఉంటారు. మీరు ఈరోజు జత్వాని అనేది అమ్మాయి విజయవాడ వచ్చి కేసు పెడుతుంది. దాంట్లో ప్రత్యేకంగా
కుక్కల విద్యాసాగర్ అనేవాడిని ఉపయోగించి ఆ అమ్మాయిని మానసికంగా లైంగికంగా 15 రోజులు ఈటీబీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి వేధించి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక సీతారామన్యుల ఐపీఎస్ ఆఫీసరు, ఒక కాంతిరాన్ టాటా, ఒక విశాల కొన్ని 10 మంది డిఎస్పీలు, 5 సిఐలు, 3 ఎస్ఐలు వేధించి చూస్తారు. ఇక మీరు 2-3 రోజుల్లో ఆ కొత్త సినారీ స్టార్ట్ అయిపోద్ది. వాస్తవం ఇదంతాని వాస్తవం. అమ్మాయి చెబుతుంది, ఏడ్చింది వచ్చి. అంటే అందులో ఏవైనా ఇన్సైడ్ ఏమన్నా ఉందా అని? ఏమీ లేదు, అంతా వాస్తవం. కుక్కల విద్యాసాగర్ అనేటికి అసలు అమ్మాయికి పరిచయం లేదు. ఆ అమ్మాయిని కేసు పెట్టించారు. ఒక అమ్మాయి మీద కేసు పెట్టాలంటే ఆ అమ్మాయితో పని ఉంటుంది వర్మ గారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో, తండ్రితో, ముసలివాళ్ళు, తండ్రి, తల్లి, ఆ అమ్మాయి యొక్క సిస్టర్ని అందరినీ జైల్లో పెట్టాల్సిన అవసరం లేదుగా 40 days. వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పురుగు తీస్తున్నారు వైసీపీ నాయకులు. మహారాష్ట్ర నుంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకొచ్చి వేధించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓపెన్ గా అడుగుతున్నాను, స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. అసలు రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి? మీరు చాలా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉంటారు, లేదని అనొద్దు, తెలియదు అనొద్దు. చంద్రబాబు నాయుడు గారికి మీరు దగ్గరగా ఉంటారు, లోకేష్ గారికి దగ్గరగా ఉంటారు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. అసలు రెడ్ బుక్ అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. రెడ్ బుక్ అంటే మా మీద మా యొక్క పర్సనల్ వ్యతిరేకత ఏమీ ఉండదు. ఎవరైతే ప్రజా దోపిడీ చేశారో, ఎవరైతే ఇసుక మైనింగ్ దోపిడీ చేశారో, ప్రభుత్వంలో ఒక సివిల్ సర్వీసులో పాస్ అయ్యి వచ్చి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చట్ట వ్యతిరేకంగా పనులు చేశారో, ఎవరికైతే ఉద్యోగస్తులు దోపిడీ చేశారో వాళ్ళ పేర్లు మాత్రం రెడ్ బుక్ లో ఉంటాయి. ఓకే, చూచాయిగా నేతలు ఎవరు ఉంటుంటారు మీ అంచనా? నేతలు ఫస్ట్ చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, పేరు నాని, కొడాలి నాని, వల్లంనేని వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్ర రోజా, ఇలా అనిల్ కుమార్ యాదవ్, చాలా చెప్పుకుంటూ పోతే చంద్ర తెలుస్తుంది. సో ఉన్నది రెడ్ బుక్ లో అందరి పేర్లు ఉన్నాయి. అందరి పేర్లు ఉన్నాయి. వాట్ నెక్స్ట్? ఏమీ లేదు సార్. వర్మ గారు పాదయాత్ర మేము అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు. మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. సెక్యూరిటీ కలిగించాం, అన్ని విధాలుగా మంచిగా చూసాం. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే వీళ్ళు బస్సు లాక్కోవటం, వ్యాన్ లాక్కోవటం, స్టూల్ మీద నుంచి మాట్లాడితే స్టూల్ లాక్కోవటం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గం కుప్పం వెళితే ప్రచార రథం లాగేసుకోవటం. పోలీసు వారు ప్రచార రథం లాగేస్తే వీడు ఎదవలు ముసలాడు అన్నారు. ఆ రోజు మా సార్, నేను అక్కడే ఉండే కుప్పంలో, సార్ ఆర్టీసీ బస్సు నిచ్చినెక్కేసేసి పైకెక్కి మాట్లాడారు సార్ మా సార్. అవును, వీడు 5 నిమిషాలు నడవలేడు జగన్మోహన్ రెడ్డి. మీకు తెలుసు కదా, మీడియాకు తెలుసు కదా, ఆయన ఆర్టీసీ బస్సు నిచ్చినెక్కేసి పైనుంచి మాట పరిస్థితికి వచ్చింది. 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఒక